హరిహర వీరమల్లు ఫైనల్గా అయితే రిలీజ్ డేట్ అయితే ఫైనల్ చేసారు వాళ్ళు 24th రోజు నెక్స్ట్ మంత్ జూలై 24కి అయితే సినిమా థియేటర్లోకి వస్తుంది. సరే మరి ట్రైలర్ ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా సార్లు పోస్ట్పోన్ అవుతూ ఉంది, ఈసారి కూడా అవుతుందా ఏందా అని చెప్పేసి అయితే టెన్షన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరు కూడా. అయితే ఏంటంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అయితే పోస్ట్పోన్ అయితే కాదంట. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా గ్రాఫిక్స్ వర్క్ ఏదైతే ఉందో సీజీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మంచి టైం అయితే చూసుకున్నారు. ట్రైలర్ మాత్రం జూలై 3వ తారీఖు 11:10 అయితే కొన్ని థియేటర్ల లిస్ట్ ఇచ్చిరబ్బా. ఆ థియేటర్లలోనే ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారంట. సో ఇంకా ఈ విషయంలో మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతారు, జనసేన ఫ్యాన్స్ కూడా. సో సినిమా మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో వచ్చిందంట. యాక్చువల్లీ ఏంటంటే ఈ ట్రైలర్ కట్ చేసిన తర్వాత అంట మేకర్స్, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన, ప్రొడ్యూసర్, తండ్రి కొడుకులు ఆల్రెడీ తెలిసే కదా మీకు. సో వీళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మరి ఆ ట్రైలర్ కట్ చేసిన ట్రైలర్ కూడా చూపించారంట. అంటే ఎట్లా ఫీల్ అవుతాడు, మరి బాగుందా బాగాలేదని. అంటే ప్రతి ఒక్కటి ఏంటంటే పవన్ కళ్యాణ్కి నచ్చాలన్నట్టు ఆయన. అంటే మొత్తం ఏంటంటే బాధ్యత అంతా ఇంకా వాళ్ళకి పెట్టేసిండు. సో మీరేమనుకుంటారో తెలియదు, కానీ అవుట్పుట్ మాత్రం బాగా రావాలి అనేది ఉంటుంది. ఆయన డబ్బులు డిమాండ్ చేయలే, నాకు ఇంత రెమ్యునేషన్ కావాలని డిమాండ్ చేయలే, ఇచ్చిన 10 లక్షల అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసిండు అనుకోండి ఇంకా అట్లా. సో ఏంటంటే సినిమా హిట్ కావాలనేది తన ఉద్దేశం. సో ఈ ట్రైలర్ని అయితే చాలా జాగ్రత్తగానే కట్ చేసారు. సో ఈ ట్రైలర్ అంటే తనకు చూపిస్తే ఫుల్ ఖుషి అయిపోయిందంట. అసలు అబ్బా ఎంత బాగా వచ్చింది ట్రైలర్, ఇది సూపర్, ఇంకా గో హెడ్, ఇంకా మిమ్మల్ని ఆపెట్టోడే లేడు, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అని చెప్పేసి అయితే అసలు వీళ్ళకి కితాబే ఇచ్చేసిండంట. ఇంకా దానికైతే నిజంగా ఏం రత్నం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా ఆయన. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ ఇట్లా చెప్పినాడు అంటే ఆ సినిమా ఇంకా పక్క హిట్ అవుతుందని, ఇంకా దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. జ్యోతికృష్ణ దీని ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ కొడుకే, కానీ ఇంత పెద్ద బాధ్యత ఆయన నెత్త మీద పెట్టిర్రు. మరి చేస్తాడా లేదని ఫస్ట్ భయపడ్డారు, కానీ ట్రైలర్ కటింగ్ కానీ మూవీ కానీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే 100% మూవీకి ఏ ప్రాబ్లం లేదు, డెఫినెట్గా రిలీజ్ అవుతుంది, బ్లాక్ బస్టర్ కొడుతుంది అని చెప్పేసి ఒక కన్ఫర్మ్తో ఉన్నారంట. సో ఇది అప్డేట్ అయితే, న్యూ అప్డేట్. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. అలాగే సినిమా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో మీకేమైనా తెలిస్తే మనగా కామెంట్ చేయండి. జై హింద్.